హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హీనా వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే ఈరోజు టమాటా రవ్వ దోశ చూపిస్తున్నానండి. టమాటాలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక అల్లం ముక్క, 4 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇట్లా టమాటాలు కట్ చేసి వేసిన తర్వాత 4 మిరపకాయలు, ఒక అల్లం ముక్క చిన్నది, ఎల్లిగడ్డలు ఉంటే ఎల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి ఇవి ఫస్ట్ అయితే గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. టమాటా, మిరపకాయలు, అల్లము, ఎల్లిగడ్డ ఉంటే ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ అన్నీ కలిపి గ్రైండర్ అయితే చేసుకోవాలి ఫస్ట్ టమాటాలు. తర్వాత ఇట్లా రవ్వ ఒక 2 కప్పులు నానబెట్టి నీళ్ళలో నానబెట్టి పెట్టాలి 10 నిమిషాలు. ఇక తర్వాత ఈ టమాటా పేస్ట్ గ్రైండింగ్ అయిన తర్వాత అందులో వేసేయాలి. కొంచెం రవ్వ నానితే సాఫ్ట్గా వస్తాయి కదా, అందుకే ఒక 5-10 నిమిషాల ముందు రవ్వ నానబెట్టి పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే గ్రైండింగ్ చేసుకోవాలి. టమాటా ఇవన్నీ మిక్సీకి అయిన తర్వాత ఈ రవ్వ కూడా వేసేయాలి గ్రైండింగ్లో. చూడండి, తర్వాత రవ్వ వేసిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. సాఫ్ట్గా వస్తాయి. కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, కావాలంటే అదేంటి బియ్యం పిండి కూడా ఉంటే వేసుకోవచ్చు. కానీ నేనైతే ఓన్లీ గోధుమ పిండి, కొంచెం అంత 1 చెంచా శనగపిండి వేసిన. మళ్ళీ దీంట్లో పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, అలాగే జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, కొంచెం టమాటా మిరపకాయలు తాగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. గోధుమ పిండి, జీలకర్ర, కొంచెం పసుపు, రవ్వ అంత వేసేసి పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం పుల్లగా రావాలి దోశలు అంటే పెరుగు ఉంటే పెరుగు వేసుకోవచ్చు, మంచిగా గట్టిది. మళ్ళీ ఇది గ్రైండింగ్కి వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఎర్ర మిరపకాయలు వద్దు అనుకుంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు. ఎర్ర మిరపకాయలు లేకపోతే కారం పొడి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కొంచెం పసుపు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసిన తర్వాత గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు దోశ పిండి లేనప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. వెంటనే ఒక 10 నిమిషాలల్లో మనకు దోశ పిండి లేకపోతే ఇలా ఏదైనా టిఫిన్ చేయాలి, తినాలనిపిస్తే ఇట్లా టమాటా రవ్వ దోశ ఈరోజైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ వెల్కమ్. చాలా బాగా వచ్చినాయి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయి. కొంచెం చల్లగా అయితే గోధుమ అట్లలాగా కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి వేడివేడి అయితే కొంచెం బాగుంటాయి. గట్టిగా ఏం కావు, మెత్తగా సాఫ్ట్గా దూదులాగానే ఉంటాయి. చాలా చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఏమి ఇచ్చకపోకుండా. అలాగే టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏదైనా వేసుకోవచ్చు. మా దగ్గర అయితే టమాటా చట్నీ ఉన్నది కాబట్టి ఈ టమాటాతో వేసుకొని చూస్తున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయి. వేడివేడి తింటే సూపర్ ఉంటాయి.